హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాడ్స్ గెల్విని. ఈరోజు వీడియోలో వచ్చేసి మా అమ్మమ్మ గారి ఊరు పండగ వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మేము కూడా ఇదే ఊరిలో ఉంటున్నాం కాబట్టి మా ఊరు పండగ అని చెప్పొచ్చు. సో ఈరోజు ఫుల్ వీడియో వచ్చేసి మా ఊరు పండగ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో మొత్తానికి ఊరు పండగ అయితే ఇంట్లో చుట్టాలను కూడా పిలుచుకుంటాం కాబట్టి పొద్దున్నే డాడీ అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారనమాట. చుట్టాలు వచ్చిన వాళ్ళకి కూర్చోడానికి చైర్స్ అండ్ టేబుల్స్ ఇవన్నీ కూడా బయట నుంచి ఆ రోజు వరకు ఆర్డర్ చేసాము. సో అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాము. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంతానమాత పుణ్యక్షేత్రం యొక్క మహోత్సవం గురించి అనమాట. సో వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి, నచ్చుతుంది మీకు ఈ వీడియో అయితే. సంతానమాత పండుగ శుభాకాంక్షలు. అందరు రండి మా ఇంటికి. ఈరోజు మా ఊరు పండుగ సందర్భంగా సంతానమాత పుణ్యక్షేత్రానికి అందరు రావాల్సిందిగా కోరుతున్నాము. హ్యాపీ ఫీస్ట్ ఆల్. హ్యాపీ ఫీస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఈ సంవత్సరం చర్చ్ పండుగ ఎలా జరిగింది, పొద్దున పూజ దగ్గర నుంచి నైట్ తేరు ఊరేగింపు వరకు మొత్తం ఎలా జరిగింది అనేది ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటున్నాను. సో మార్నింగ్ రిలేటివ్స్ వస్తారు కాబట్టి వాళ్ళందరి కోసం బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి గారెలు అయితే వేస్తున్నాము. సో మొత్తానికి పొద్దున్నే లేచి అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని మేము చర్చ్కి అయితే బయలుదేరాము. సో మా రిలేటివ్స్ అందరు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. సో సంతానమాత పుణ్యక్షేత్రానికి ఇది 3వ వార్షికోత్సవం అన్నమాట. నేను చర్చ్లో ఉండగా 2022లో నేను పెట్టిన ఒక వీడియో చూసి ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు పెట్టిన వీడియో చూసి నేను ఈరోజు చర్చ్కి వచ్చాను అని చెప్పారు. ఈ వీడియో తను కూడా చూస్తారు. సో మోస్ట్లీ చాలా హ్యాపీగా అనిపించింది. సో మొత్తానికి మేము అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేసుకొని కూడా చర్చ్కి అయితే బయలుదేరుతున్నాము. ఈరోజు పండగకి నల్గొండ బిషప్ గారైన దమన్ కుమార్ గారు కూడా వచ్చారు. ఆయన ప్రసంగం అయితే చాలా బాగుంది. పరిస్థితులు అర్థం చేసుకున్నప్పుడు మనకి అనిపించేటువంటిది ఏంటంటే ఇది దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం. ఈ భాగ్యాన్ని కూడా మనం కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. మనుషులకు ప్రేమ అభిమానాలతో జీవిస్తూ ఒకరికి తోడ్పాటుగా ఉంటూ ఈ యొక్క భగవంతుని యొక్క భాగ్యాన్ని, సంతాన వరాన్ని పొందడంలో ఎప్పుడూ కూడా దేవుని యొక్క దీవెనలోకి లోనే ఉండాలి అన్నటువంటిది మనం ఈరోజు గ్రహించాలి. ప్రియులారా, విశ్వాసులారా, ఈనురాలిని నెత్తి ఎండుకొనుము, నాకు ఒక మగబిడ్డను అనుగ్రహింపుము. ఆ శిశువును ఆ మరణాంతము నీకే సమర్పించుకొను. మంగలి కత్తి అతని తల వెంట్రుకలను తాకదు అని ప్రభుకొనెను. అంతటా వారు వేకువనే నిద్రలేచి ప్రభువును సేవించి రామాకు తిరిగిపోయేది. ఈ ఏడాది కూడా మా డాడీకి పట్నం చదివే అవకాశం వచ్చింది. అందుకు మేమందరం మళ్ళీ బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే చాలా పెద్ద ఈవెంట్ అండి ఇది. సో అందరూ చాలామంది ఎక్కడెక్కడో ప్లేసెస్ నుంచి వస్తూ ఉన్నారు. మోస్ట్లీ సంతానమాత పుణ్యక్షేత్రం పెట్టినాక ఎన్నో అద్భుతాలు జరిగాయి. చాలామంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారనమాట. సో ఎక్కడున్నా కానీ సంతానం కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని మనస్ఫూర్తిగా ప్రార్థించుకున్నట్లయితే మీ జీవితంలో కూడా ఖచ్చితంగా ఒక అద్భుతం అయితే జరుగుతుంది. మీరు కూడా సాక్షులుగా ఉండాలని మేమందరం కూడా ప్రార్థన చేస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఈరోజు మాస్లో కూడా ఒకళ్ళు సాక్ష్యం అయితే ఇచ్చారు. అవన్నీ వింటుంటే కూడా ఖచ్చితంగా అద్భుతాలు అనేవి జరుగుతాయన్న నమ్మకం అయితే ఇంకా పెరుగుతుంది. సో ఎవరైతే సంతానం కోసం నిజంగా ప్రార్థన చేయాలనుకుంటున్నారో, మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే వారికి ఈ ప్రదేశం గురించి, ఈ చర్చ్ గురించి కొంచెం చెప్పినట్లయితే మీరు వాళ్ళకి పరోక్షంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీ ద్వారా ఒకళ్ళ జీవితంలో అద్భుతం జరుగుతుంది అంటే అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదండి. మొత్తానికి పూజ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇవాళ చర్చికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బిషప్ గారికి ఊరి పెద్దలు, ఫాదర్స్, సిస్టర్స్ వీళ్ళందరూ కూడా సన్మానం చేశారు. అండ్ ఇక్కడ సంతానం కోసం ప్రత్యేక ప్రార్థనలు అయితే చేస్తున్నారండి. ఎవరైతే సంతానం కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి మంచి బిడ్డను ప్రసాదించమని ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రత్యేకంగా బిషప్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి మీకు ఇందాక చెప్పినట్టుగా. సో ప్రత్యేక ప్రార్థనలు అందరూ చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. సో మొత్తానికి చర్చ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మీకు ఇంతకుముందు వీడియోస్లో ఫుల్గా చర్చ్ అంతా ఎంత పెద్దది ఎంత విశాలమైనది అనేది కూడా
ఒకసారి చూపించి ఉన్నాను. ఈ విగ్రహాలు ప్రతిదీ కూడా చాలా స్పెసిఫిక్గా చాలా యూనిక్గా ఉన్నాయి. మీరు ఇంకెక్కడ చూసి ఉండరు ఈ మధ్యలో. సో ఖచ్చితంగా సంతానమాత పుణ్యక్షేత్రం, పెద్దపరిమి గ్రామం, తుళ్ళూరు మండల్, గుంటూరు డిస్టిక్. మీరు కూడా వచ్చి ప్రత్యేకంగా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. మొత్తానికి పూజ అయితే అయిపోయింది. మేము ఇంటికి వెళ్ళి లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. గారెలు కూడా వస్తాయి ఆన్ ది వే. గారెలు అయిపోయాక గారెలు కూడా తీసుకొస్తాం. వేడి వేడి గారెలు, బిర్యానీ, చికెన్ కర్రీ, బిర్యానీలోకి కుర్మా, ఇది వైట్ రైస్, చికెన్ తిన్న వాళ్ళు కానీ సాంబార్లో వేసుకోవడానికి వైట్ రైస్, ఇది సాంబార్, అమ్మ చేసిన సాంబార్, గోంగూర చట్నీ, రైతా, ఈ వాటర్. లంచ్ స్పెషల్ ఐటమ్స్. ఆల్మోస్ట్ 40 to 45 మెంబర్స్ వరకు రిలేటివ్స్ వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా వడ్డించాక మేమైతే ఈవినింగ్ 4 o'clock అయితే తింటున్నాం అనమాట లంచ్. మా లంచ్ అయిపోయాక ఈవినింగ్ కొవ్వొత్తులు అయితే పెడతారండి, క్యాండిల్స్ పెడుతూ ఉంటారు. సో మొత్తానికి అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అమ్మమ్మని కూడా రెడీ చేసి ఈవినింగ్ రష్ అంతా స్టార్ట్ అవ్వక ముందే వచ్చి అమ్మమ్మని కూడా తీసుకొని చర్చ్లో క్యాండిల్స్ పెట్టిద్దాం అనుకున్నాము. సో మా అమ్మమ్మకు వచ్చేసి ఆల్మోస్ట్ 94+ ఉంటుందండి ఏజ్ వచ్చేసి. మీకు ప్రీవియస్ చాలా వీడియోస్లో కూడా చూపించాను. లాస్ట్ 2 yearsగా కూడా అమ్మమ్మ వచ్చి ఖచ్చితంగా ఈవినింగ్ క్యాండిల్స్ పెడతారు. సో మొత్తానికి ఈ ఇయర్ కూడా ఆవిడకి దేవుడు మంచిగా తోడుండి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారండి. అందుకే ఆవిడ కృతజ్ఞత చెప్పుకోవడానికి అని చెప్పేసి ఈవినింగ్ వచ్చి క్యాండిల్స్ అయితే పెట్టేశాము. చర్చ్ నేను అంబియన్స్ ఇంతకుముందు చూపించాను, మళ్ళీ ఒక్కసారి షార్ట్ గ్లిమ్స్ చూపిస్తాను. చాలామంది ఎంతమంది వచ్చినా కానీ విశాలంగా ఉంటుంది, పట్టడానికి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అండ్ ప్రశాంతంగా ఉంటుందండి. ఈ చర్చ్లో ఉన్నట్లయితే మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం 3 వింగ్స్ అయితే ఉంటాయి. నేను ఇక్కడ మిడిల్ వింగ్ చూపిస్తున్నాను, లెఫ్ట్ అండ్ రైట్ వింగ్స్ కూడా ఉంటాయి. సో చాలా పెద్ద చర్చ్ అయితే నిర్మించారు ఇక్కడ. మొత్తానికి క్యాండిల్స్ అయితే పెట్టేసి ఫాదర్ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు అమ్మమ్మ. ఇక్కడికి వచ్చాక చాలామంది కూడా ఊర్లో వెళ్ళిపోయి ఇతర ఊర్లో ఉండే వాళ్ళు చాలామంది రిలేటివ్స్ కూడా అమ్మమ్మ కనిపించారు చర్చ్ బయట. ప్రతి ఒక్కళ్ళు పలకరిస్తుంటే ఆమెకు మంచిగా కొంచెం చేంజ్ అనిపించి వాళ్ళందరితో మాట్లాడుతూ మంచిగా టైం స్పెండ్ చేశారు. ఇక్కడ మనకు ఉయ్యాల కనిపిస్తుంది కదా. బేసిక్గా ఉయ్యాలంటే ఏంటంటే చిన్నపిల్లలు వేసి ఊపుతూ ఉంటారు, అంటే సంతానానికి గుర్తని. ఇక్కడ మోస్ట్లీ చాలామంది సంతానం కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా మొక్కుకోవడం అండ్ సంతాన మాతని దర్శించుకొని మొక్కున్నాక పుట్టిన బిడ్డల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉయ్యాల్లో పండుకోబెట్టి దేవుడికి నిదర్శనం అన్నమాట, మీరు ఇచ్చిన అద్భుతం సాక్ష్యం అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. సో మొత్తానికి అమ్మమ్మని క్యాండిల్స్ పెట్టించేసి
ఇంటికైతే మళ్ళీ తీసుకొని వెళ్తున్నాము. అండ్ ఈవినింగ్ తేరు ఊరేగింపు, బాణాసంచ అంటే క్రాకర్స్ కాల్చడం అండ్ తిరునాళ్ళలో ఏముందనేది ఇక్కడ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ లైటింగ్ అయితే చూపిస్తున్నాను. సో చాలా అంటే చాలా పెద్ద చర్చ్ కాబట్టి చూడడానికి కన్నుల పండుగగా అనిపిస్తుంది. లైటింగ్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఈ దారి మొత్తం కూడా సంతానమాత చర్చ్కి నీట్గా లైటింగ్స్ అయితే వేశారు. సో ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తాను, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మేము కూడా ఈవినింగ్ వచ్చేసి క్యాండిల్స్ పెట్టేసి ఇంకా చర్చ్ కాంపౌండ్లో జరుగుతున్నటువంటి కోలాటం అండ్ ఇంకా బొమ్మల స్టాల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ చూడ్డానికి అయితే వెళ్తున్నాము. సో లైటింగ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా కలర్ఫుల్ అండ్ యూనిక్గా ఉన్నాయి. సో బొమ్మల స్టాల్స్ అంటే ఇంకా డిఫరెంట్ క్యూట్ అండ్ యూనిక్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి సో మొత్తాన్ని ఒక రౌండ్ వేసుకొని వెళ్ళి ఇక్కడ ఎవ్రీ ఇయర్ కోలాటం అయితే కండక్ట్ చేస్తారు. మా చిన్నప్పటి నుంచి కూడా మేము చాలా ఊహ తెలిసి తిరునాళ్ళకి అటెండ్ అయ్యే టైం నుంచి కూడా ఎవ్రీ ఇయర్ కోలాటం అయితే ఉంటుంది. ఈ టైంలో ఇంకా జనాలందరూ కూడా పనులన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళకు కూడా చాలా గొప్ప టైంపాస్ అనమాట. అందరూ వచ్చి చిన్న పెద్ద ముసలి వాళ్ళందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేయడం అంటే టైం స్పెండ్ చేస్తారనమాట మంచిగా. సో మొత్తానికి కొంచెం సేపు ఈ కోలాటం దగ్గర అయితే కూర్చొని మామూలుగా చిన్న బొమ్మలు, బాల్స్, అవన్నీ బెలూన్స్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ సంతానమాత పుణ్యక్షేత్రంలో మేరీమాత వచ్చేసి గర్భం ధరించినట్టుగా చాలా అందంగా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. మనకు చర్చ్ కాంపౌండ్లోకి వెళ్ళగానే మనకు దర్శనం అయితే ఇస్తుంది. ఆ తర్వాత వచ్చేసి క్రాకర్స్ అయితే కాల్చారు. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి తేరు ఊరేగింపు. సో తేరు ఊరేగింపు కూడా ఈవినింగ్ 10కి అలా అయితే స్టార్ట్ అయిపోయింది. తేరు ఊరేగింపు అంటే ఇక్కడ మేరీమాత అంటే సంతానమాత విగ్రహాన్ని చక్కగా ఊర్లో ఊరేగింపుగా తీసుకొని వెళ్తూ ఉంటారు. బ్యాండ్లతో పాటలతో అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు తేరు వెంట నడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఊరంతా తిరుగుతూ ఉంటారండి. సో మొత్తానికి సెగ్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎవ్రీథింగ్ కూడా చాలా ఆర్గనైజ్డ్గా అంతా బాగా ప్రకాష్ ఫాదర్ గారు కండక్ట్ చేశారు. ఈ చర్చ్ కూడా నిర్మించింది ప్రకాష్ ఫాదర్ గారి ఇనిషియేటివ్తోనే. సో చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ ఇయర్ పండుగ కూడా. సో మొత్తానికి మీరు కూడా ఈ వీడియో చూస్తూ తేరు ఊరేగింపులో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారనుకుంటున్నాను.
సో ఇదండి మా ఊరి పండగ. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ చర్చ్ గురించి ఇతరులకు మీరు ఇన్ఫామ్ చేయాలి అంటే ఖచ్చితంగా చెప్పండి. అండ్ మళ్ళీ మరిన్ని వీడియోస్తో మీ ముందుకుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.